రేపే జనవరి 21 అమావాస్య. అది కూడా మౌని అమావాస్య, అలాగే పుష్య అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్యని. అయితే ఈ అమావాస్య రోజు కనుక మీరు ఈ యొక్క దీపాన్ని పెట్టినట్టు అయితే గనక మీరు ఖచ్చితంగా మీకు ఉన్న శని దోషాలు ఏవైతే ఉన్నాయో, శని యొక్క ప్రభావంతో మీరు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, మీరు శనిదేవుని ప్రతికూల శక్తితో ఎంతమంది కష్టాలు అనుభవిస్తున్నారో అలాంటి వారందరి కష్టాలు కూడా తప్పకుండా తీరిపోతాయి. అయితే మన హిందూ సాంప్రదాయంలో దీపానికి అంతా ఇంత కాదు, చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ప్రతిరోజు కూడా దేవుని గుడిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని గుడిలో దీపాన్ని పెట్టినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి మనకు దీపం పెట్టడం ద్వారా దేవుళ్ళకి కూడా ఎంతో ఇష్టం. అందువల్ల దేవుళ్ళు కూడా మనకు దీవెనాది ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల అనునిత్యం కూడా మనం పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అంతేకాకుండా మన ఇంట్లో ఏ శుభకార్యమైన ఏ పండగైనా సరే ఫస్ట్గా మనము దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభిస్తాము. అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది ఈ దీపానికి. ముఖ్యంగా ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేక తిథి రోజుల్లో కూడా మనం దీపాలని మార్చి పెడుతూ ఉంటాము. అంటే ఎన్నో రకాల దీపాలైతే మన హిందూ సాంప్రదాయాల్లో అలాగే శాస్త్రాలలో తెలుపబడ్డాయి. అయితే కొన్ని రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటే మన ఆర్థిక సమస్యలు అనేవి దూరం అయిపోతాయి. మనం ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక మరికొన్ని రకాల దీపాలను వెలిగిస్తూ ఉంటే ఆ శనిదేవుని యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఆ శనిదేవుడు మనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో అలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఇంకో కొన్ని దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఇక ఆరోగ్య సమస్యలకి మరికొన్ని దీపాలను వెలిగిస్తూ ఉంటాము. అయితే అలాంటి దీపమే ఈ దీపం కూడా. ఈ పుష్య అమావాస్య శనివారం రోజు మనకు ఈ దీపాన్ని మీరు ఈ ఆకుపైన వెలిగిస్తే గనక మీరు తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనారోగ్య బాధలు తప్పి మీరు ఆరోగ్యంగా ఆర్థికంగా ఎంతో కుదుట పడతారు. అయితే ఆ దీపం ఏంటో ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే రేపు శనివారం అలాగే పుష్య అమావాస్య. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే తలస్నానం చేసి మీరు పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక రావి ఆకుని తీసుకొని రావాలి. తర్వాత ఒక ఇత్తడి మంగళహారతి ఉంటుంది కదా, ఆ ఇత్తడి మంగళహారతిలో, ఇత్తడి అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్లేదు, మంగళహారతిని శుభ్రంగా కడుక్కొని మంగళహారతిలో ఎలాంటి చెత్త అనేది లేకుండా అంటే నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత రావి ఆకుని కూడా శుభ్రంగా కడుక్కొని రావి ఆకుకి గంధం బొట్లను పెట్టి తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి. ఆ తర్వాత మనం ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. మట్టి ప్రమిదను కూడా శుభ్రంగా కడుక్కొని మట్టి ప్రమిదను అడుగు భాగంలో అంటే మనం ఆయిల్ పోసే భాగంలో కాకుండా కింది భాగంలో మనం పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. తర్వాత అందులో నువ్వుల నూనెను వేయాలి. తర్వాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి మనము ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసిన ప్రమిదలో ఈ వత్తులను వేయాలి. తరువాత మనం డైరెక్ట్గా అగ్గిపుల్లను వెలిగించి దీపాన్ని వెలిగించకుండా ముందుగా ధూప్ స్టిక్స్ అంటే అగరవత్తులు ఉంటాయి కదా, అగరవత్తులను వెలిగించి అగరవత్తులతో ఆ దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అనేదే కదా మీ సందేహం. అయితే ఈ దీపాన్ని మీరు పూజ గదిలోనే వెలిగించవచ్చు. మీకు పూజ గదిలో వెలిగించడానికి అనుకూలంగా లేదు అనుకుంటే కనుక మీరు శంకు మూలకి లేదా ఈశాన్యం దిశకి ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించే అంటే మీరు దీపాన్ని ఎక్కడైతే ఈ హారతిని పెడతారో ఆ హారతిని పెట్టే దాని కింద ప్లేస్లో ఫస్ట్ నీట్గా కడిగి అక్కడ కుబేర ముగ్గుని వేసి ఈ దీపాన్ని వెలిగించ ఇలా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య అనేది శనివారం రోజున శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నూనె అనేది ఇప్పుడు మనం దీపం మట్టి ప్రమిదలో పోసే నూనె అనేది ఖచ్చితంగా నువ్వుల నూనె అయి ఉండాలి. ఇలా నువ్వుల నూనెతో ఇంకా నల్ల నువ్వులైతే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా నల్ల నువ్వుల నూనె ఉంటే నల్ల నువ్వుల నూనె పోయండి, లేదంటే మామూలుగా నువ్వుల నూనె అయినా పర్లేదు పోయండి. కానీ ఇలా నువ్వుల నూనె పోసి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది వరకు మీరు ఏదైతే శని బాధల్ని అనుభవిస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా శని బాధల నుండి విముక్తి కలుగుతుంది.
ఇక వారు ఎదగడానికి సంపాదించడానికి మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. అన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. అధికంగా అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. మీ జీవితంలో సుఖం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది. ఒకసారి చేసి చూడండి. ముఖ్యంగా ఈ అమావాస్య అనేది శనివారంతో కలిసి రావడం అద్భుతం, విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ విశేషమైన రోజున ఖచ్చితంగా ఈ ఆకు పైన దీపాన్ని ఇలా నువ్వుల నూనె వేసి ఎవరైతే వెలిగిస్తారో వారికి శనిదేవుని యొక్క దీవెనలు దొరుకుతాయి. ఖచ్చితంగా శనిదేవుని యొక్క దీవెనలను పొందుతారు. శనిదేవుని యొక్క ప్రభావంతో మీరు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఆ బాధలు అనేవి దూరం అయిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు. మీరు ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుంది. మీరు అదృష్టవంతులుగా ఖచ్చితంగా మారి తీరుతారు.